రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్. ఫస్ట్ పార్ట్ చూశారు. ఫస్ట్ పార్ట్లో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అక్కడ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చాడు. ల్యాబ్ యాక్టివిటీ చూడండి. అప్టైనింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే ఇన్సిడెంట్ యాంగిల్కి రిఫ్రాక్టెడ్ యాంగిల్కి మధ్య ఉండే రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ల్యాబ్ యాక్టివిటీ చేస్తున్నాం. ఓకే, ఇన్సిడెంట్ రే తెలుసు, రిఫ్రాక్టెడ్ రే తెలుసు. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్, అండ్ రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ని రిఫ్రాక్టెడ్ యాంగిల్ అని చెప్పాం. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇన్సిడెంట్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఆ రెండింటి మధ్య రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ల్యాబ్ యాక్టివిటీ చేస్తున్నాం. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, కార్డ్బోర్డ్ తెలుసు కదా, కార్డ్బోర్డ్ మీన్స్ ఒక అట్టపెట్టి. అట్టపెట్టిలో ఉండే ఒక అట్టముక్క తీసుకోండి, దాన్ని సర్కిల్లా కట్ చేయండి. సర్కిల్లా కట్ చేసి, ప్రొట్రాక్టర్ తెలుసు కదా మీ దగ్గర, సో యాంగిల్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ప్రొట్రాక్టర్. ఈ ప్రొట్రాక్టర్ సహాయంతో ఏం చేస్తారు, సో ఈ కార్డ్బోర్డ్ని యాంగిల్స్ని ఇండికేట్ చేయండి పైన కింద కూడా. ఓకే, సర్కిల్ లాగా వాటి మధ్య ఉండే యాంగిల్స్ని ఇండికేట్ చేయండి. ఇండికేట్ చేసిన తర్వాత సో కార్డ్బోర్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకి ఏం చెప్పచ్చు, ఒక ప్లేన్ బాగా కనబడేది, ఒక అద్దం లాంటిది. ఓకే, అద్దం లాంటిది తీసుకొని దాని మీద అయినా సరే మీరు పర్మనెంట్ మార్కర్తో సో ఈ విధంగా దాన్ని మీరు తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తారు. ఓకే, చీకట్లో చేయాలండి ఈ ఎక్స్పెరిమెంట్ని, ఎందుకంటే లైట్ రే అనేది మనకి క్లియర్గా కనబడుతుంది కదా అందుకు. ఓకే, మీ దగ్గర ఉంటాయి కదా స్పాట్ లైట్స్, రెడ్ కలర్ ఉంటాయి, డాట్ లాగా చిన్న చిన్నవి. ఓకే, ఆ లైట్స్తో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, లైట్ని ఇక్కడి నుంచి, సో ఈ ఎక్స్పెరిమెంట్ చూశారు కదా, ఇదే కార్డ్బోర్డ్ యొక్క పాయింట్ని, అదే ఈ విధంగా ఇండికేట్ చేసిందని వాటర్లో పెడుతున్నాను. ఓకే, వాటర్లో నేను పెట్టి ఏం చేస్తున్నాను, హాఫ్ దాన్ని వాటర్లో మూలిగేటట్టు చేశాను. ఎందుకు, ఇట్ ఈజ్ ఎయిర్ వన్ మీడియం, ఇట్ ఈజ్ వాటర్ ఇట్ ఈజ్ సెకండ్ మీడియం. ఓకే, ఇది ఎయిర్, లోపల ఉండేది వాటర్. సో మీడియం చేంజ్ అయింది కదా, కాబట్టి ఏమవుతుంది, లైట్ బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. వన్ మీడియం నుంచి అనదర్ మీడియంకి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్. ఆల్రెడీ మనం చూసాం రూల్ నెంబర్ 1 చూసాం. రూల్ నెంబర్ 1 ఏంటి, వెన్ a light ray travels from rarer medium to denser medium, it bends towards the normal, రైట్. బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి మనం లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాం ఈ పాయింట్ మీదకి. ఓకే, సో లైట్ని మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు, సో యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఇన్సిడెంటింగ్ కాబట్టి ఇది ఇన్సిడెంట్ రే, ఫస్ట్ రే కాబట్టి I1 అని ఇండికేట్ చేస్తాను. ఓకే, I1 అని ఇండికేట్ చేస్తాను. తర్వాత ఏమవుతుంది, ఇది బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. యాక్చువల్ అయితే ఇది ఈ పొజిషన్లో ఈ విధంగా ట్రావెల్ అయిపోయి వెళ్ళిపోవాలి యాక్చువల్గా, కానీ ఏమవుతుంది, ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్, బెండ్ అయ్యి ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే వల్ల రిఫ్రాక్ట్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ R1 అని ఇండికేట్ చేస్తాను, I1 అండ్ R1. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఏదైతే ఉందో నార్మల్కి మరియు ఇన్సిడెంట్ యాంగిల్కి మధ్య ఉండే యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్. సో ఆ ఇన్సిడెంట్ యాంగిల్ని I1 అనుకుంటాను ఇక్కడ, ఇది I1. ఓకే, రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ ఏదైతే ఉందో అది రిఫ్రాక్టెడ్ యాంగిల్ అవుతుంది. ఇది ఫస్ట్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ కాబట్టి ఇది నార్మల్ కాబట్టి N', సో ఇట్ ఈస్ R1. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూస్ని నేను పక్కన ఒక బోర్డులో ఒక టేబుల్ గీసుకుంటాను. సో టేబుల్లో I వాల్యూ, R వాల్యూ ఇండికేట్ చేసుకుంటాను. I అంటే ఇన్సిడెంట్ యాంగిల్, R అంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో I1 వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను, R1 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను బై ద యూజ్ ఆఫ్ దిస్ ప్రొట్రాక్టర్ ఉపయోగించి ఈ యాంగిల్స్ని I1, R1 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ అదే లైట్ రేని దాని యొక్క పొజిషన్ చేంజ్ చేస్తాను. ఇక ఈ యాంగిల్తో కాకుండా యాంగిల్ ఇంకా కొంచెం మారుస్తాను, ఐదర్ ఎక్కడి నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి కానీ. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇన్సిడెంట్ చేశాను అనుకోండి, సో ఇది ఇన్సిడెంట్ రే 2 కాబట్టి I2 అవుతుంది. సో I2ని క్యాల్కులేట్ చేస్తాను. ఓకే,
తర్వాత రిఫ్రాక్ట్ అవుతుంది కదా, రిఫ్రాక్ట్ అయ్యి ఏమవుతుంది, R2 ఈ విధంగా వెళ్తుంది అనుకుందాం. సో ఇది R2 యాంగిల్ని రిఫ్రాక్టెడ్ రే 2 కాబట్టి R2 వాల్యూ ఇక్కడ వస్తుంది. సో ఆ యాంగిల్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ఎక్కడి నుంచి ఇన్సిడెంట్ చేస్తే ఇది I3, నెక్స్ట్ R3 కూడా వస్తుంది. ఓకే, I3 R3 ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క రిలేషన్ నేను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తానంటే sin I బై sin R వాల్యూని ఇండికేట్ చేసుకుంటాను. అంటే sin I1 బై sin R1, sin I2 బై sin R2, sin I1 బై R1 ఇక్కడ వస్తుంది sin. సో ఫస్ట్ వన్ కదా, ఇది ఫస్ట్ వన్. తర్వాత sin I2 బై sin R2 సెకండ్ వాల్యూ వస్తుంది. తర్వాత sin I3 బై sin R3 థర్డ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూస్ని మూడింటిని మీరు గమనించినట్లయితే సైన్ వాల్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే. ఇక్కడ యాంగిల్స్ని బట్టి వాటి వాల్యూస్ని మీరు క్యాల్కులేట్ చేసినట్టయితే ఈ 3 వాల్యూస్ కూడా ఈక్వల్గా వస్తాయి. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్. వై? బికాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ 1 అండ్ ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, I1 బై sin I బై sin R, sin I1 బై sin R1 ఎంతో కొంత వాల్యూ వస్తుంది. sin I2 బై sin R2 ఏదో ఒక వాల్యూ వస్తుంది. sin I3 బై sin R3 ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఈ 3 వాల్యూస్ని మీరు కంపేర్ చేసినట్టయితే ఈ 3 ఈక్వల్గా వస్తాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ 1.33 సంథింగ్. మీకు ఆల్రెడీ తెలుసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వాటర్ ఈజ్ 1.33. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ is equal to 1.33. Why? Because we are using a material here is water. వాటర్ది యూజ్ చేస్తున్నాం కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎంత, 1.33. కాబట్టి sin I1 బై sin R1, sin I2 బై sin R2, sin I3 బై sin R3 వాల్యూ ఎంత వస్తుందమ్మా, 1.33 వస్తుంది. ఒకవేళ మీరు లోపల ఈ మీడియంని గ్లాస్ చేంజ్ చేశారనుకోండి, పైన ఎయిర్ కింద గ్లాస్ పెట్టుకుంటే అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వస్తుంది, 1.5 వస్తుంది. ఓకే, దట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్. ఆ వాల్యూస్ మీరు నేను రాసుకున్నారు. అలా కాకుండా పైన ఎయిర్ కిందన ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ పెట్టారు అనుకోండి, అప్పుడు sin I1 బై sin R1 వాల్యూ ఎంత వస్తుంది, 2.42 వస్తుంది. ఓకే, దట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది డైమండ్. ఓకే, సో ఇఫ్ యు సీ this is about water. సో ఆ యాక్టివిటీ అనేది మీరు ల్యాబ్లో చేద్దరు కానీ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ ప్రూఫ్ యూ కెన్ డూ దట్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ సో ఇదమ్మా ల్యాబ్ యాక్టివిటీ. sin I1 బై sin I బై sin R ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. sin I బై sin R వాల్యూ ఎంత వస్తుంది, కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఇదే యాక్టివిటీని మనం ఇండికేట్ చేసాం. ఇదే వాటి మధ్య ఉండే రిలేషన్. sin I బై sin R ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, స్నెల్స్ లా చిన్న కాన్సెప్ట్ చూడండి. సో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. 3 ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, ఈతకెళ్ళి వాటర్లో బి అనే పర్సన్ వాటర్లో పడిపోయాడు. సో వీడికి ఈత రాదు, బి అనే పర్సన్కి ఈత రాదు, హీ కాన్ స్విమ్. సో యాక్సిడెంట్ వల్ల పడిపోయాడు అనుకుందాం. సో ఈ బి అనే పర్సన్ని కాపాడడానికి 2 పర్సన్స్ ఎక్కడి నుంచి ఏ అనే పాయింట్ దగ్గర ఉండి చూశారు. బి అనే పాయింట్ దగ్గర ఒక పర్సన్ని చూశారు. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఈ 2 పర్సన్స్ 2 పాత్స్ని తీసుకున్నారు. దే నీడ్ టు సేవ్ హిమ్ ఇన్ లెస్ టైం. సో యు నో దట్, మీకేం తెలుసు, మనం రోడ్డు మీద ఇక్కడ ఇది రోడ్డు అనుకుందాం, ఇది లోపల వాటర్ అనుకుందాం. ఓకే, ఇది ల్యాండ్, ఇది వాటర్. ల్యాండ్ మీద వీ కెన్ మూవ్ ఫాస్టర్ కంపేర్ టు వాటర్. మనం నేల మీదే ఎక్కువ స్పీడ్తో పరిగెట్టగలం కంపేర్ టు వాటర్లో స్విమ్ చేయడం కన్నా నేల మీద మనం ఎక్కువ స్పీడ్తో పరిగెట్టగలం. సో ఇంకా ఏ పాత్ తీసుకున్నా సరే, ఈ 2 పాత్లు కాకుండా ఇంకా ఏ పాత్ తీసుకున్నా వీడి దగ్గరికి చేరడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే,
సో మన వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు, ఒకడు ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఏసిబి పాత్ తీసుకున్నాడు, ఇంకొకడు ఏడిబి పాత్ తీసుకున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పరిగెట్టుకుని వెళ్ళి ఇక్కడి నుంచి స్విమ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడికి వీడికి ఎంత టైం పట్టిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి డి అనే పాయింట్ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి డి దగ్గర నుంచి బి వరకు వీడు స్విమ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కూడా సేమ్ టైం పట్టింది అనుకుందాం. ఓకే, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టైం. వాడిని కాపాడడానికి సేమ్ టైంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి బి అనే పాయింట్ దాకా ట్రావెల్ చేశారు అనుకున్నట్లయితే. సో హియర్ యు సీ వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2 పాత్స్ తీసుకున్నారు, టైం అనేది సేమ్, అవునా? సో సి అనే పాయింట్ దగ్గర నుంచి ఈ ఎం డాష్ అనేది నార్మల్ అవుతుంది, ఎన్ డాష్ అనేది నార్మల్ అవుతుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే లైట్ రే కాన్సెప్ట్ మనం చూసుకున్నట్టయితే, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ rarer medium, this is air, right? Rarer medium to denser medium, it bends towards the normal. Actually he is traveling in this direction, so వీడు ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలి. బట్ ఈ లైట్ రే ఏమైంది, బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడ కూడా లైట్ రే ఇలా వెళ్ళింది, యాక్చువల్గా అయితే కనుక ఇలా వెళ్ళిపోవాలి, బట్ ఇక్కడ ఏమవుతుంది, బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. అలా ట్రావెల్ అయ్యి సేమ్ టైంలో ఈ పాయింట్ దగ్గరికి రీచ్ అయినాయి అనుకున్నట్లయితే. సో ఇది ఇన్సిడెంట్ రే, రైట్? ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ ఏం చెప్పొచ్చు, ఇన్సిడెంట్ యాంగిల్ ఐ తీసుకున్నాను. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఇన్సిడెంట్ అయింది, లోపలికి నీటి లోపలికి రిఫ్రాక్ట్ అయింది. రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్ అని తీసుకున్నాం. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ యాజ్ వెల్ యాజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఈ కేసు దగ్గర ఈ కేసు దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే, చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సి అనే పాయింట్ దగ్గర నుంచి ఏడి అనే పాయింట్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ ఉండాలి. ఓకే, సో 90 degrees యాంగిల్ ఉండేలాగా ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. సో పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్ అనుకున్నట్లయితే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చా? సి ఈ పాయింట్ని నేను పి అనుకుంటాను. ఓకే, సిపిడి, సిపిడి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందా? పి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఓకే, సిపిడి, ఓకే, సిపిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సిడి అనేది హైపోటెన్యూస్ అవుతుంది, రైట్? సో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. యాజ్ ఇట్ ఈజ్ ఈ డి అనే పాయింట్ దగ్గర నుంచి సిబి అనే లైన్ మీద కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. ఓకే, పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది ఒక 90 degrees అయినట్లయితే సి, ఇది క్యూ అనుకుంటాను, సిక్యూడి కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఎందుకంటే క్యూ దగ్గర 90 degrees ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నేనేం చెప్పాను, ఏడిబి దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం అయితే పట్టిందో ఏసిబి ఈ పాత్రలో కూడా సేమ్ టైం పట్టింది అని చెప్పాను, అవునా? సేమ్ టైం పడితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పిడి ఎంత డిస్టెన్స్ ఉందో సిక్యూ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. పిడి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో సిక్యూ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు? వై? బికాస్ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్సే కదా, కాబట్టి దీస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఓకే, దాని ప్రకారం నేనేం రాసుకుంటాను, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అవునా కదా? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీని ప్రకారం డిస్టెన్స్ ఏంటిది ఇక్కడ, పిడి. పిడి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాను, స్పీడ్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఈ పీడీ అనేది ఎయిర్లో ఉంది, గమనించండి, పీడీ అనేది ఎయిర్లో ఉంది, సిక్యూ అనేది వాటర్లో ఉంది.
సో స్పీడ్ని నేను వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ v1 అనుకుంటాను. ఓకే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం, ఇట్ ఈజ్ మీడియం 1, ఇట్ ఈజ్ మీడియం 2 అనుకున్నట్లయితే స్పీడ్ని v1తో ఇండికేట్ చేశాను. ఇంటూ టైం, సేమ్ టైం అన్నాను అంటే టైం అక్కడ ఈ టైంని టీ కింద ఇండికేట్ చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఏం చెప్పాను, పీడీ క్యాలిక్యులేట్ చేశాను. అలాగే సిక్యూ డిస్టెన్స్, సిక్యూ పీడీ నేను ఫైండ్ అవుట్ చేశాను, సిక్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సిక్యూ అంటే స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఇక్కడ, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్, ఇది సెకండ్ మీడియం కాబట్టి దీన్ని v2తో ఇండికేట్ చేసుకుంటాను. v2 ఇంటూ టైం, సేమ్ టైం అన్నాను కదా, టీఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టిందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే టైం పట్టింది కాబట్టి టైంని సేమ్ తీసుకున్నాను. సో పీడీ ఈక్వల్ టు v1 ఇంటూ టీ, సిక్యూ ఈక్వల్ టు v2 ఇంటూ టీ. సో పీడీ బై సిక్యూ ఎంత వచ్చిందో చూద్దాం. పీడీ బై సిక్యూ ఎంత వస్తుంది, v1 ఇంటూ టీ by v2 into t. So tt gets cancel, pd by cq equal to v1 by v2 ఏదో వచ్చింది. pd by cq ఎంత వచ్చింది, v1 by v2. సో దీన్ని ఎలా ఉంచుతాం, pd by cqని దీన్ని ఎలా ఉంచుతాం. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, డిస్టెన్సెస్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసాం. ఇది లాస్ట్లో వస్తుంది, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 మనకు లాస్ట్లో ఉపయోగపడుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్నెల్స్ లా ఫైండ్ అవుట్ చేయాలి. స్నెల్స్ లా కోసం నేను ఏం చేశాను, ఈ డయాగ్రామ్ అంతా వేసుకున్న తర్వాత వీటికి 2 నార్మల్స్ గీసాను. 2 నార్మల్స్ గీసినట్టయితే, నార్మల్ గీస్తే ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ యాంగిల్ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ డిస్టెన్సెస్ సేమ్ ఉంటాయి. ఎందుకు, నార్మల్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, పీడీ బై సిక్యూ ఈజ్ ఈక్వల్ టు v1 ఇంటూ టీ బై v2 ఇంటూ టీ. సో వెలాసిటీస్ యొక్క రేషియో నేను ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనకు తెలుసు కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు అనదర్ మీడియం, n2 బై n1 ఈక్వల్ టు v1 బై v2. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ముందే చూశారు మీరు, ఏం చూశారు, n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు v1 బై v2 రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో వచ్చింది. ఓకే, n2 బై n1, అదే ఇక్కడ ఏటా అన్నాను, n2 అని కూడా చదవచ్చు అని చెప్పాను కదా, n2 బై n1 ఈక్వల్ టు v1 బై v2. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ v1 బై v2 వచ్చింది. ఇది లాస్ట్లో మనకి ఉపయోగపడుతుంది, దాని సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే ఇది 90 డిగ్రీస్. గమనించండి, ఈ డయాగ్రామ్ మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలని చెప్పేసి పైన నేను వేయడం జరిగింది. పైన సిపిడి ట్రయాంగిల్కి సంబంధించి పైన ఒక డయాగ్రామ్ వేసాను. సిపిడి గమనించినట్టయితే ఇది 90 డిగ్రీస్ అండ్ ఇది 90 డిగ్రీస్ అని మీకు తెలుసు. ఈ యాంగిల్ ఎంత, ఐ, అవునా, ఐ అనే యాంగిల్ ఉంది ఇక్కడ. సో ఇది ఐ మొత్తం, ఇది కూడా 90 డిగ్రీసేనా, నార్మల్ ఈ ప్లేన్ సర్ఫేస్తో చేసే యాంగిల్ 90 కదా. ఇది టోటల్ ఐ, ఇదేమో 90. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 90 మైనస్ ఐ అవుతుంది, అవునా కదా. సో ఈ ముక్క ఐ, ఈ టోటల్ 90 డిగ్రీస్. సో ఈ టోటల్ ఎంత, 90 డిగ్రీస్, ఈ ముక్క ఐ. సో మిగిలిన ముక్క ఏమవుతుంది, 90 మైనస్ ఐ అవుతుంది, అవునా. సో ఇది 90 మైనస్ ఐ, ఇది 90, పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీసే కదా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, అవునా కదా. ఇన్ ఎ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్స్ ద రీజన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ ప్లస్ ఈ వాల్యూ అంతా నాకు తెలియదు, ఈ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి, దానికోసం నేను ఏం చేశాను, సో ఇది 90 డిగ్రీస్, ఇది 90 మైనస్ ఐ అయింది. సో ఈ యాంగిల్ ఎంతో నాకు తెలియదు. సో టోటల్ కలిపితే 180 వస్తుంది. దాని ప్రకారం చేసుకున్నట్టయితే ఏం చేయొచ్చు, సో చెరిపేస్తాను ఇక్కడ కొంచెం. సో 90 మైనస్ ఐ, ఈ యాంగిల్ నేను ఎక్స్ అనుకుంటాను. ఓకే, ఎక్స్ ప్లస్ 90, పెన్ రాయట్లేదే, వెయిట్. సో ఈ యాంగిల్
ఎక్స్ ప్లస్ ఈ యాంగిల్ 90 మైనస్ ఐ ప్లస్ ఈ యాంగిల్ 90. టోటల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీసే కదా. రైట్ యాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దాని ప్రకారం ఈ యాంగిల్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎంత వస్తుంది అది? ఎక్స్ ప్లస్ 90 ప్లస్ 90 180. 180 మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 180. ఈ ప్లస్ 180 అటువైపు వెళ్ళిపోతే మైనస్ 180. ఈ ప్లస్ ఇది మొత్తం అటువైపు పంపించేస్తాను. ఎక్స్ మాత్రం ఉంచి మిగిలినంతా అటువైపు పంపించేస్తే 180. ఈ ప్లస్ 180 అటువైపు వెళ్తే మైనస్ 180. ఈ మైనస్ ఐ అటువైపు వెళ్తే ప్లస్ ఐ. సో 180 క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్ టు ఐ అంటే ఈ వాల్యూ ఎంత? ఈ యాంగిల్ ఎంతమ్మా? ఐ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ డయాగ్రామ్ కిందకి తీసుకున్నాను. సో ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఈ యాంగిల్ నాకు తెలీదు, ఈ యాంగిల్ తెలుసు నాకు. ఈ చిన్న యాంగిల్ ఆర్ అని నాకు తెలుసు. ఓకే, సో ఈ టోటల్ 90 అవుతుంది. ఇది ఆరు కాబట్టి ఈ మొక్కకు తెలియాలంటే ఏం చేస్తాను? 90 మైనస్ ఆర్ అవుతుంది. గమనించండి, ఈ మొక్క ఆరు, ఈ టోటల్ 90 పర్పెండిక్యులర్ కదా. సో సిడి అండ్ సిఎం డాష్ ఎలాగున్నాయి? పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో నాకేం తెలుసు? ఒక యాంగిల్ మాత్రం తెలుసు, ఈ యాంగిల్ ఆర్ అని నాకు తెలుసు. సో ఈ 90లోంచి ఈ ముక్క కావాలంటే ఏం చేస్తాం? టోటల్లోంచి ఆర్ని తీసేస్తాం. టోటల్ ఎంత? 90. 90లోంచి ఆర్ తీసేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది 90 అని మనకు తెలుసు, ఎందుకంటే ఇది ఒక పర్పెండిక్యులర్ కాబట్టి 90 డిగ్రీస్. సో టోటల్ యాంగిల్ కలిపితే ఎంత వస్తుంది? ఈ యాంగిల్ నాకు తెలుస్తుంది. ఈ యాంగిల్ నేను వై అనుకుంటాను. చేసినట్టయితే ఎంత వస్తుంది? 90 మైనస్ ఆర్ ప్లస్ 90 ప్లస్ 90 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీస్. ఇది 90 అమ్మా, ఇది 90 మైనస్ ఆర్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఎంత అవుతుంది? ఆర్ అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఆర్ అవుతుంది. ఓకే, సో డయాగ్రామ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ యాంగిల్ ఆర్ అయింది. ఈ ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేసింది ఎంత? ఈ యాంగిల్ ఐ వచ్చింది. సో దీని ప్రకారం నేను ఏం చేస్తానంటే సైన్ ఐ వాల్యూ, సైన్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఇదివరకు ఇందాక చెప్పినప్పుడు ఏం చెప్పాను? సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ కాన్స్టెంట్ అని వచ్చింది. ఎక్కడ? డయాగ్రామ్లో, బిఫోర్ యాక్టివిటీలో. ఓకే, చెరిపేస్తున్నాను. బిఫోర్ యాక్టివిటీలో ఏమొచ్చింది? సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? కాన్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు దీని ప్రకారం సైన్ ఐ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. సో చూడండి, దీని ప్రకారం సైన్ ఐ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను అండ్ ఈ కింద ఉన్న డయాగ్రామ్ ప్రకారం సైన్ ఆర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఐ ఇది, దీనికి ఆపోజిట్ సైడ్ ఏది? ఇదిగోండి పిడి ఫార్ములా వేసుకుందామా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? ఐకి ఆపోజిట్గా ఉన్న సైడ్ పిడి బై లార్జెస్ట్ సైడ్ ఏంటిది? ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నదే హైపోటెన్యూస్ అవుతుంది. ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నదే హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా. పిడి బై సిడి వచ్చింది. సో సైన్ ఐ వాల్యూ ఎంత వచ్చింది? పిడి బై సిడి. నెక్స్ట్ సైన్ ఆర్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సైన్ ఆర్ అంటే సైన్ అంటే మనకు తెలుసు కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆర్కి ఆపోజిట్ సైడ్లో ఉన్నది ఏంటి? ఆర్ ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్లో ఏముంది? సిక్యూ ఉంది. సిక్యూ బై హైపోటెన్యూస్ ఏముంది ఇక్కడ? ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉన్నదే హైపోటెన్యూస్, సిక్యూ బై సిడి. సో సైన్ ఆర్. సో ఇదివరకు మనం ఏం చేసాం? సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం, అవునా? ఇదివరకు టేబుల్లో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పాను కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇది స్టార్ అనుకుంటాను, ఇది డబల్ స్టార్ అనుకుంటాను. స్టార్ బై డబల్ స్టార్ వేయండి. స్టార్ బై డబల్ స్టార్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, చెరిపేస్తున్నాను ఇది. సో బ్యాక్కి మీరు రివైండ్ చేసి ఆ డయాగ్రామ్స్ వేసుకోవచ్చు. స్టార్ బై డబల్ స్టార్ వేస్తే ఏమొస్తుందో చూద్దాం. స్టార్ బై డబల్ స్టార్.
అంటే స్టార్ ఈక్వేషన్ బై డబల్ స్టార్ ఈక్వేషన్ వేసుకుంటున్నాను. సైన్ ఐ బై సైన్ ఆర్, లెఫ్ట్ సైడ్ అయ్యే ఉన్నాయి కదా, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, సైన్ ఐ వాల్యూ అంతా పీడీ బై సిడి, పీడీ బై సిడి బై ఇది సిక్యూ బై సిడి, సిక్యూ బై సిడి అంతేనా. సో సిడి సిడి గెట్స్ క్యాన్సిల్, ఏమొచ్చింది, పీడీ బై సిక్యూ వచ్చింది. సో పీడీ బై సిక్యూ ఏ వాల్యూ, సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ, సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ వచ్చింది, పీడీ బై సిక్యూ. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాను. సో ఫ్రమ్ 1 and 2, 1 and 2 మనం ఏం చెప్పచ్చు, ఫ్రమ్ 1 and 2, 1, 2 రెండింటి ప్రకారం నేనేం చెప్పచ్చు, ఫ్రమ్ 1 and 2 పీడీ బై సిక్యూ బదులు నేనేం రాసుకోవచ్చు, V1 బై V2 రాసుకోవచ్చు అంతేనా. పీడీ బై సిక్యూ బదులు నేనేం రాసుకోవచ్చు, V1 బై V2. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, V1 బై V2. సో ఆల్రెడీ మనకు తెలుసు V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1 కదా, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రకారం V1 బై V2 ఈక్వల్ టు N2 బై N1. సో దట్ ఈక్వల్ టు N2 బై N1 రైచా. సో రాసుకున్నట్టయితే ఈ రెండింటిని ఈక్వల్, ఇది ఈక్వల్ టు ఇది, ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈక్వల్ టు సి కదా, ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు సి. సో ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు సి, సో దెన్ ఏ ఈక్వల్ టు సి. కాబట్టి సైన్ ఏ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక, క్రాస్ మల్టిప్లై చేస్తే N1 సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు N2 సైన్ ఆర్. దీన్నే మనం ఏమని పిలుస్తాం, స్నెల్స్ లా అని పిలుస్తాం. ఓకే, ఇదే స్నెల్స్ లా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బాక్స్. ఇటువంటి ఈ లెసన్లో ఈ టాపిక్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఈ ఫార్ములా ఉపయోగించి చేసేయచ్చు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సో నోట్ ఇట్ డౌన్. సో గమనించాల్సిన విషయం ఏంటి, సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ కాన్స్టెంట్ వచ్చింది, దాని ప్రకారం మనం సైన్ ఐ బై సైన్ ఆర్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేసాం. సైన్ ఐ బై సైన్ ఆర్ యొక్క రేషియో ఎంత వచ్చింది, దీని ప్రకారం డయాగ్రామ్ ప్రకారం సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ పీడీ బై సిక్యూ, సారీ పీడీ బై సిడి వచ్చింది సైన్ ఐ వాల్యూ. ఓకే, సైన్ ఐ వాల్యూ ఎంత వచ్చింది, పీడీ బై సిడి, పీడీ బై సిడి వచ్చింది. మరి సైన్ ఆర్ ఎలా వచ్చింది, సైన్ ఆర్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దాని ప్రకారం సిక్యూ బై సిడి వచ్చింది, సిక్యూ బై సిడి. సో రెండింటిని సైన్ ఐ బై సైన్ ఆర్ వేస్తే ఎంత వచ్చింది, సిడి సిడి గెట్స్ క్యాన్సిల్, డినామినేటర్లో ఉన్నాయి రెండు కూడా, కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, పీడీ బై సిక్యూ వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం ఇందాకే చూసాం పీడీ బై సిక్యూ ఎక్కడో ఇక్కడ అనుకుంటా, పీడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, ఎయిర్కి మీడియంకి మధ్య ఉండే వెలాసిటీనే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఇది మీడియం 1, మీడియం 2. ఓకే, మీడియం 1కి మీడియం 2కి రేషియో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, V1 బై V2 వచ్చింది. అంతే చేసాం, పీడీ ఈక్వల్ టు V1 ఇంటూ టీ, సిక్యూ ఈక్వల్ టు V2 ఇంటూ టీ. రెండింటి యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేస్తే పీడీ బై సిక్యూ ఈక్వల్ టు V1 బై V2 వచ్చింది. ఓకే, V1 బై V2 ఈక్వల్ టు N2 బై N1. ఎప్పుడు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ముందు టాపిక్లో చెప్పుకున్నాం. సో దాని ప్రకారం V1 బై V2 ఉన్న చోట నేను N2 బై N1 పెట్టుకోవచ్చు. సో పీడీ బై సిక్యూ ఉంది, V1 బై V2 రాసుకున్నాను, పీడీ బై సిక్యూ బదులు V1 బై V2 రాసుకున్నాను. V1 బై V2 అంటే N2 బై N1 రాయొచ్చు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే N1 సైన్ ఈక్వల్ టు N2 సైన్ ఆర్, ఈ విధంగా వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ స్నెల్స్ లా, ఇక్కడతో స్నెల్స్ లా అయింది. సో కాన్సెప్ట్ గమనించండి, ఇది డెరివేషన్ అనేది ఎక్కడ అడగడం,
డెరివేషన్ని మీకు ఎక్కడ చెప్పడం అనేది జరగదు. ఐ మీన్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ డెరివేషన్ చేయమని అడగడం. కానీ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఫార్ములా, యూ నీడ్ దిస్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను బాక్స్ వేసిన ఏవైతే ఉన్నాయో, బాక్స్ వేసినవంటే అన్నీ అవసరం లేదు. సో బాక్స్ వేసినవంటే అన్నీ అవసరం లేదు. బాక్స్ వేసినవి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. ఆ 2 బాక్సులు ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, sin A by sin R is equal to V1 by V2 equal to N1 by N2. Okay, N1 sin A equal to N2 sin R. This is called Snell's law అని చెప్తాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీస్ 2 ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే స్నెల్స్ లా చెప్పండి అంటారు. ఓకే, sin A by sin R equal to N2 by N1 equal to V1 by V2. N1 sin A equal to N2 sin R. అదే స్నెల్స్ లా. ఓకేనా? సో అది కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. చిన్న పిల్లోడిని చెప్పినా సరే, వాడు చిన్న పిల్లోడికి చెప్పినా చాలా ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేసేస్తాడు. అంటే కాన్సెప్ట్ అంత ఈజీగా ఉంటుంది. చూద్దాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే మీరు గమనించినట్టయితే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే చూడండి, ఇక్కడ రిఫ్రాక్షన్ కాదు రిఫ్లెక్షన్ అని మాట్లాడాడు. ఓకే, రిఫ్రాక్షన్ కాదు రిఫ్లెక్షన్ గురించి మాట్లాడాడు. అంటే ఒక లైట్ రే అనేది ఒక సైడ్ నుంచి వేరే సైడ్కి వెళ్తే కనుక మనం రిఫ్రాక్షన్ అని చెప్పాం. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయితే దాన్ని మనం రిఫ్రాక్షన్ అని చెప్పాం. కానీ ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నాడు. సో ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, కాన్సెప్ట్ ఏంటి చూద్దాం. సో ఎప్పుడన్నా సరే కాన్సెప్ట్ మీరు బాగా గమనించినట్టయితే, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, సెకండ్ కేస్. సో సెకండ్ చాయిస్ మీరు చూసే ఉంటారు. వెన్ ఎ లైట్ రే, సో రిఫ్రాక్షన్ ఎప్పుడు కూడా స్నెల్స్ లాని పాటిస్తుందమ్మా. ఓకే, దోస్ ఆర్ లాస్. ఆ లాస్ని మీరు చూడండి. లాస్ ఏంటంటే, when a light ray travels from rarer medium to denser medium, it bends towards the normal. When a light ray travels from denser medium to rarer medium, it bends away from the normal. అవి రెండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, when a light ray travels perpendicular to the interface. పర్పెండిక్యులర్ టు ద ఇంటర్ఫేస్ అన్నా సరే, ఈ హారిజాంటల్ ప్లేన్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ఫేస్ అని చదువుతాం. ఇంటర్ఫేస్ అంటే ఆ రెండింటి మధ్య ఉండే ఒక చిన్న గీత అనమాట. సో వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ పర్పెండిక్యులర్ టు ద ఇంటర్ఫేస్, ఇట్ వోంట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు, బట్ ఇట్ చేంజెస్ ఇట్స్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, వెలాసిటీ చేంజ్ అవుతుంది బట్ నాట్ డైరెక్షన్. సో దట్ ఈజ్ థర్డ్ వన్. ఇంకా చెప్పుకోవాలనుకుంటే, రిఫ్రాక్షన్. లైట్ రిఫ్రాక్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా స్నెల్స్ లాని ఒబే చేస్తుంది. లైట్ ఆల్వేస్ ఫాలోస్ స్నెల్స్ లా వెన్ ఇట్ ఈజ్ రిఫ్రాక్టెడ్. రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, లైట్ స్నెల్స్ లాని ఫాలో అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ ఉంది. సో సెకండ్ కేస్ మీరు చూడండి. సెకండ్ కేస్ ఏంటి, వెన్ ఎ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇది ఒక నార్మల్ అనుకున్నట్లయితే, అంటే ఈ పాయింట్ దగ్గరే ఏమవ్వాలి, లైట్ అనేది ఇన్సిడెంట్ అవ్వాలి. ఈ పాయింట్ దగ్గర నుంచే రిఫ్రాక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇది ఇన్సిడెంట్ రే అనుకుందాం. లైట్ ఇన్సిడెంట్ అవుతుంది.
వెన్ ఏ లైట్ రే ఇది పైన ఉండేది రేరర్ మీడియం అంటే కింద ఉండేది డెన్సర్ మీడియం అనుకుందాం. ఎప్పుడు ఇదే కదా మనం గీసేది, రేరర్ టు డెన్సర్. ఇప్పుడు లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది. వెన్ ఏ లైట్ రే ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. యాక్చువల్గా ఏమవ్వాలి? ఇట్ నీడ్స్ టు ట్రావెల్ ఇలా వచ్చింది కాబట్టి ఎటువంటి ఇంటర్ఫేస్ లేకపోతే కనుక ఈ లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళాలి పైకి. కానీ ఏమవుతుంది? వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్కి ఎవేగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. యాక్చువల్గా ఇలాగ వెళ్ళాలి కానీ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది కాబట్టి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి ఎవేగా బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వాలి, అంటే ఇలా ట్రావెల్ అవుతుంది. అంతేనా? ఒకవేళ మనం ఏం చేద్దామంటే ఇది ఇన్సిడెంట్ రే కాబట్టి ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్, అండ్ నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్య ఉండే యాంగిల్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఓకే, ఇది రిఫ్రాక్టెడ్ రే కాబట్టి రిఫ్రాక్టెడ్ రే. సో ఇది ఇన్సిడెంట్ రే. సో ఈ రే ఇన్సిడెంట్ రే అవుతుంది. సో పైది రిఫ్రాక్టెడ్ రే అవుతుంది. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఇన్సిడెంట్ యాంగిల్ని ఇంక్రీజ్ చేశాను అంటే లైట్ రేని ఇంకా బెండ్ చేసి ట్రావెల్ చేయించాను. ఏమవుతుంది? ఇన్సిడెంట్ రే ఇంక్రీజ్ అయింది, ఇన్సిడెంట్ యాంగిల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా ఇంక్రీజ్ అయ్యి లైట్ రే ఏమవుతుంది? ఇలా వెళ్తుంది. ఓకే, సో ఇది I2 అనుకుందాం. సో ఫస్ట్ది ఇన్సిడెంట్ రే 1 కాబట్టి I1 అనుకుందాం, ఇది I2 అవుతుంది. సో ఇది R1 అనుకో, రిఫ్రాక్టెడ్ రే 1, ఇది రిఫ్రాక్టెడ్ రే 2. ఓకే, ఒకవేళ ఇన్సిడెంట్ యాంగిల్ని ఇంకా ఇంక్రీజ్ చేసేసా, ఇప్పుడు ఏమవుతుంది? ఇన్సిడెంట్ రేని ఏం చేశానమ్మా? ఇంకా పెంచాను, ఇన్సిడెంట్ యాంగిల్ ఇంకా పెంచాను. సో ఫస్ట్ది I1, సెకండ్ది I2, థర్డ్ది I3. ఇన్సిడెంట్ యాంగిల్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎప్పుడైతే ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇంటర్ఫేస్తో కలిసి వెళ్ళిపోతుంది. ఓకే, రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది? ఇంటర్ఫేస్తో పాటు ఇంటర్ఫేస్ మీద వాలి వెళ్ళిపోతుంది. అంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత అవుతుంది? ఇక్కడ నార్మల్తో రిఫ్రాక్టెడ్ యాంగిల్ చేసే యాంగిల్ ఎంత? 90 degrees అవుతుంది. ఓకే, నార్మల్తో రిఫ్రాక్టెడ్ రే చేసే యాంగిల్, నార్మల్తో రిఫ్రాక్టెడ్ రే చేసే యాంగిల్ ఎంత? 90 degrees అవుతుంది. ఓకే, సో అప్పుడు ఈ ఇన్సిడెంట్ యాంగిల్ని ఏమని పిలుస్తారంటే క్రిటికల్ యాంగిల్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? క్రిటికల్ యాంగిల్. సో వాట్ ఈజ్ meant by critical angle? When a light ray travels from denser medium to rarer medium, it bends away from the normal. Okay, if you increase the incident angle, the refracted angle gets 90 degrees. If you increase the incident angle, then the refracted angle gets 90 degrees. That incident angle is called critical angle. అప్పుడు ఈ ఏ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర రిఫ్రాక్టెడ్ రే 90 degrees చేసిందో నార్మల్తో, ఓకే, ఏ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర రిఫ్రాక్టెడ్ రే నార్మల్తో 90 degrees చేసిందో, రిఫ్రాక్టెడ్ యాంగిల్ 90 degrees అయిందో, ఆ ఇన్సిడెంట్ రేని ఏమని పిలుస్తారు? ఇన్సిడెంట్ యాంగిల్ని ఏమని పిలుస్తారు? క్రిటికల్ యాంగిల్. సితో ఇండికేట్ చేస్తాం, క్రిటికల్ యాంగిల్ అని పిలుస్తాం. ఓకేనా? దట్ ఈజ్ క్రిటికల్ యాంగిల్. సో ఓకే, ఇక్కడ వరకు ఓకే. మరి ఇంకా ఇంక్రీజ్ చేశాను దేన్ని? ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఇలా వెళ్ళిన తర్వాత క్రిటికల్ యాంగిల్ అయింది, ఇంకా ఇంక్రీజ్ చేశాను ఇన్సిడెంట్ యాంగిల్ని ఇంకా ఇదిగో I4 ఇంకా యాంగిల్ని ఇంక్రీజ్ చేసి పంపిస్తున్నా. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా ఇంక్రీజ్ చేసి పంపిస్తే ఏమవుతుంది? ఈ ఇంటర్ఫేస్ దగ్గర నుంచి బ్యాక్ రిఫ్లెక్ట్ అయిపోతుంది, బ్యాక్ వచ్చేస్తుంది.
అంతే కదా. సో ఇంతకన్నా ఇలా వంగింది, ఇంకా వంగింది, తర్వాత ఇంకా ఇన్సిడెంట్ యాంగిల్ పెంచో, ఆఖరికి ఇంటర్ఫేస్తో పాటు వెళ్ళిపోయింది, ఇంకా ఇన్సిడెంట్ యాంగిల్ పెంచేస్తే ఏమవుతుంది, సేమ్ మీడియంలోకి బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్రాక్ట్ అవ్వట్లేదు అక్కడ, ఇంకొక మీడియంలోకి, సెకండ్ మీడియంలోకి వెళ్ళట్లేదు, ఎయిర్లోకి వెళ్ళట్లా. ఓకే, అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళట్లా, మళ్ళీ సేమ్ మీడియంలోకి బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, వెన్ యూ ఇంక్రీజ్ ద ఇన్సిడెంట్ యాంగిల్, ఇన్సిడెంట్ యాంగిల్ ఇంకా ఇంక్రీజ్ చేసేస్తే ఏమవుతుంది, రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ ఇంటూ ద సేమ్ మీడియంలోకి బెండ్ అయి ట్రావెల్ అయిపోతుంది. దిస్ ఫినామినాన్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో అక్కడ రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అవ్వట్లేదు, మళ్ళీ సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది కాబట్టి దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని పిలుస్తారు. ముదుగా టిర్ అని పిలుస్తాం. ఐ మీన్ టు సే షార్ట్ ఫామ్లో టిర్ అని పిలుస్తాం. టిర్ అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో గమనించండి, మళ్ళీ ఇంకొకసారి ఇదే కాన్సెప్ట్ని చెప్తూ ఉంటాను, కావాలంటే మీరు నోట్స్ రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో కాన్సెప్ట్ అనేది వరుసగా చెప్తాను, రాసుకోండి. సో స్పీడ్ అయితే కనుక పాజ్ చేసి రాసుకోండి. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ denser medium to rarer medium, it bends away from the normal. If the incident angle is increased, then the refracted angle is also increases. Whenever you increase the incident angle, up to which the refracted angle gets 90 degrees, that incident angle is called critical angle. Up to which the refracted angle gets 90 degrees, that incident angle is called critical angle. Okay, if you increase the incident angle more than critical angle, if incident angle is I ante incident angle, so I is greater than C. If incident angle is greater than critical angle, then what will happen? If I greater than C, then what will happen? Total internal reflection will take place. If I greater than C, incident angle is greater than critical angle. Incident angle అనేది critical angle కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, I is greater than C, incident angle is greater than critical angle, then the refracted ray bends into the same medium. Okay, refracts అని చెప్పొచ్చు, refract అవ్వదు కదా, reflects into the same medium. It is incident ray, it is I2, it is I3 and it is I4. I1 దగ్గర R1 ఎలా వెళ్ళింది, I2 ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇంకా బెండ్ అయింది, తర్వాత I3 అప్పుడు ఇంటర్ఫేస్తో పాటు వెళ్ళిపోయింది, ఏది R3 కూడా. ఓకే, నెక్స్ట్ I4కి R4 ఏమైంది, సేమ్ మీడియంలోకి వచ్చేసింది, రిఫ్లెక్ట్ అయింది. దిస్ ఫినామినాన్, if incident angle is greater than critical angle, the refracted ray bends into the same medium, reflects into the same medium. This phenomenon is called total internal reflection, TIR. Okay, total internal reflection అని పిలుస్తాం. సో ఒకే దాంట్లో మీరు డయాగ్రామ్ వేయడం కష్టం, సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ డయాగ్రామ్ని 2 డయాగ్రామ్స్ కింద, క్రిటికల్ యాంగిల్కి ఒక డయాగ్రామ్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి ఒక డయాగ్రామ్ ఇస్తాను, రాసుకోండి. ఓకే, సో
సో ఆల్వేస్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆర్ క్రిటికల్ యాంగిల్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఇంటర్ఫేస్. సేమ్. So it is also same interface, right? So n dash. When a light ray travels from denser medium to rarer medium, okay, if I is equal to c, incident angle is equal to critical angle, so refracted ray ఏమవుతుంది ఇంటర్ఫేస్ తో పాటు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇన్సిడెంట్ యాంగిల్ I ఈక్వల్ టు c అయితే ఏమవుతుందమ్మా? I ఈక్వల్ టు c అయితే it bends and it will be on the interface. Refracted ray ఏమవుతుంది ఇంటర్ఫేస్ మీద వెళ్తుంది I ఈక్వల్ టు c అయితే కనుక. నెక్స్ట్, ఇఫ్ I ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అయితే కనుక ఏమవుతుంది? ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ ఇంటూ ద సేమ్ మీడియంలోకి బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఫినామినాన్ ఈజ్ కాల్డ్, ఇట్ ఈజ్ ఇంటర్ఫేస్, రైట్? సో ఇంటర్ఫేస్ మీద మీరు ఎప్పుడు కూడా ఇంటర్ఫేస్ ఇక్కడ రాసినట్టు ఉన్నాను కదా, ఇబ్బంది లేదు. ఇంటర్ఫేస్ మీద ఎప్పుడు కూడా మీరు యారో మార్క్స్ అనేవి పెట్టొద్దు. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ ఏ కోఆర్డినేట్ యాక్సిస్ కాదు ఇది. సో మనం ఇక్కడ యారో మార్క్స్ పెడుతున్నామంటే అర్థం ఏంటంటే అది లైట్ రే అని అర్థం లెసన్లో. కాబట్టి యారో మార్క్స్ ఎక్కడ యూజ్ చేయాలి? లైట్ రేస్కి మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకేనా? ఎన్ డాష్కి కూడా నార్మల్కి కూడా మీరు నార్మల్స్ కూడా యారో మార్క్స్ని యూజ్ చేయొద్దు. సో వెన్ అ లైట్ రే ట్రావెల్స్ ఆల్వేస్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, the refracted angle gets 90 degrees. That incident angle is called critical angle. Okay, so it is denser medium and it is rarer medium. So denser medium ki example water, rarer medium ki example air. అంటే వాటర్ లోంచి ఎయిర్ లోకి లైట్ అనేది ట్రావెల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? బెండ్స్ ఎవేగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్, సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్, తర్వాత ఇంకా ఏం చెప్పచ్చు, ఆప్టికల్ ఫైబర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మైరేజెస్ తెలుసా మీకు? అంటే ఎండమావులు. ఎండాకాలంలో బాగా ఎండ ఎక్కువగా ఉందనుకోండి, మీరు రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు కొంచెం దూరంలో, చాలా దూరంలో మీకు వాటర్ కనబడినట్టు కనిపిస్తుంది. వాటర్. సో ఎడారిలో కానీ లేకపోతే తారు రోడ్డు మీద బాగా ఎండగా ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం, ఓకే, ఎండాకాలంలో బయట తిరుగుతూ ఉంటారు కదా, చూసినట్టయితే దూరంగా వాటర్ కనబడుతుంది. కానీ మీరు అక్కడ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ ఉంటుందా? నో, ఉండదు. ఎందుకు ఉండదు? దట్ ఈజ్ కాల్డ్ మైరేజ్. ఆ మైరేజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? మైరేజ్ అని పిలుస్తాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ కూడా జరిగేది ఏం లేదమ్మా, అక్కడ కూడా జరిగేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల దట్ ఈజ్ అన్ అజంప్షన్. అక్కడ వాటర్ ఉన్నట్టు మనం అనుకుంటాం, బట్ అక్కడ యాక్చువల్లీ దెర్ ఈజ్ నో వాటర్ అనేది ఫామ్ అవ్వదు, ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, యాక్టివిటీ నెంబర్ 6 అండ్ యాక్టివిటీ నెంబర్ 7 కొన్ని ఇచ్చాడు. సో మైరేజెస్కి సంబంధించినవి, వీటిని మీరు రీడ్ చేయండి. You can easily understand those activities. సో మైరేజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి? ఏమవుతుంది? యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఆల్సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఎవడో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేసి చూద్దాం. డయాగ్రామ్ ప్రకారం వేసి చెప్తాను, చూడండి. అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ గ్రౌండ్. ఓకే, గ్రౌండ్ మీద ఇక్కడ ఎవరో మనిషి ఉన్నాడు. ఓకే, ఇక్కడ మనిషి ఉన్నాడు. సో మనోడు ఎండలో నడుస్తున్నాడు.
ఎండలో నడుస్తున్నప్పుడు దూరంగా చూశాడు. దూరంగా చూస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇలా అంటే యాంగిల్ ఏమవుతుంది, చాలా ఎక్కువగా నార్మల్కి ఇన్సిడెంట్ యాంగిల్కి మధ్య ఉండేది, ఇన్సిడెంట్ రేకి మధ్య ఉండేది ఇన్సిడెంట్ యాంగిల్. ఓకే, తర్వాత మనోడు ఎక్కడ చూస్తున్నాడు, పైనుంచి చూస్తున్నాడు, అంటే ఎయిర్లోంచి చూస్తున్నాడు. అవునా? కానీ మీరు గమనించండి, లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవ్వాలి, డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అవునా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనోడు ఈ తార్ రోడ్డు మీద ఏమవుతుంది, వాటర్ బాగా గమనించినట్టయితే వాటర్ ఏమవుతుంది, వాటర్ వేపర్స్ అనేవి, ఫ్యూమ్స్ అనేవి పైకి వస్తూ ఉంటాయి, బబుల్స్, రైట్? అంటే అక్కడ ఏమో ఫామ్ అవుతుంది, వాటర్ వేపర్, వాటర్ కంటెంట్, హ్యూమిడిటీ అని పిలుస్తాం. హ్యూమిడిటీ లెవెల్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్, ఎక్కువగా కనిపిస్తాయి గ్రౌండ్ మీద. ఓకే, అంటే ఇక్కడ ఏ మీడియం ఉన్నట్టు ఈ ఎయిర్లో హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇక్కడ ఎటువంటి మీడియం ఉంటుంది, సో దిస్ ఈజ్ కంటైనింగ్ మోర్ వాటర్ మాలిక్యూల్స్. దానివల్ల ఇదే మీడియం అవుతుంది, ఇది డెన్సర్ మీడియం అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ ట్రావెల్ అవుతుంది. అండ్ ఈ యాంగిల్ ఎంత ఉంది, గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. అంటే దగ్గరలో ఎప్పుడు ఫామ్ అవ్వవు మీకు మైరేజెస్. ఎక్కడ ఫామ్ అవుతుంది, మీరు ఎక్కడో దూరంలో కొంచెం ఒక 200 మీటర్స్ దూరంలో చూసినప్పుడు మాత్రమే, 100 మీటర్స్ అంత దూరంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు మైరేజ్ కనబడుతుంది. ఓకే, అంతకన్నా ఎక్కువ దూరం ఉన్నప్పుడే కనబడుతుంది, అంతే తప్ప దగ్గరలో కనబడదు. అంటే దగ్గరగా ఉన్నప్పుడు యాంగిల్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, దూరంగా ఉన్నప్పుడు ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. అందువల్ల ఎలా కనబడుతుంది, ఆ వాటర్ మాలిక్యూల్సే మీకు ఆ ఫ్యూమ్స్ ఎక్కువ, ఆ వాటర్ బబుల్స్ ఏవైతే ఉన్నాయో, హ్యూమిడిటీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కనబడతాయి. వాటిని మీరు చూసి ఏమనుకుంటారంటే అక్కడ వాటర్ ఉందని అనుకుంటారు. ఓకే, వాటర్ ఉందని అనుకుంటారు, బట్ దెర్ ఈజ్ యాక్చువల్లీ నో వాటర్. వాటర్ అనేది ఉండదు, నో వాటర్. సో యాక్చువల్లీ ఇక్కడ రిఫ్రాక్షన్ జరగదు, ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి అవడం వల్ల మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ వేపర్ ఏ విధంగా కనిపిస్తుంది, హ్యూమిడిటీ లెవెల్ మీకు వాటర్లా కనిపిస్తుంది. ఓకేనా? నో వాటర్, వాటర్ లేకపోయినా కానీ మీకు వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు ద రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా? ట్వింక్లింగ్ ఆఫ్ డైమండ్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా డైమండ్ని చీకటి గదిలో పెట్టినప్పుడు కానీ దాని మీద కొంచెం లైట్ పడినా కానీ అది బాగా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. అవునా? డైమండ్ ఎలా కనిపిస్తుంది, చాలా బ్రైట్గా మీకు కనిపిస్తుంది. ఇట్ ఈజ్ వెరీ బ్రైట్, లుకింగ్ లైక్ వెరీ బ్రైట్ అనమాట. బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్, డైమండ్ మెరిసే విధానం, బ్రిలియన్స్. సో డైమండ్ ఏ విధంగా మెరుస్తుంది, దానికి ఎక్కువ యాక్చువల్గా మీరు చూసినట్టయితే దాని మీదకి లైట్ అనేది తక్కువగా పడినా కానీ డైమండ్ డయాగ్రామ్ మీరు దీంట్లో అంటే డైమండ్ మీరు ఈ డయాగ్రామ్ని పెద్దగా తీసుకోవద్దు. సో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. సో క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే డైమండ్కి, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ ఈక్వల్ టు, డైమండ్కి క్రిటికల్ యాంగిల్ ఎంత, 24.4 డిగ్రీస్, 24.4 డిగ్రీస్. ఇట్ ఈస్ వెరీ లెస్ అనమాట, తక్కువ ఉంటుంది. ఓకే, యాంగిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల అంతకన్నా ఎక్కువ యాంగిల్ ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, ఆ లైట్ అనేది అంటే 24.4 డిగ్రీస్ కన్నా ఎక్కువ, అంటే 25 డిగ్రీస్ కానీ 26 డిగ్రీస్ కానీ ఆ రేంజ్లో కానీ దాని మీద లైట్ పడితే ఏమవుతుంది, అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, లైట్ వస్తుంది వచ్చి మళ్ళీ దాంట్లోకే ఇంటర్నల్ రిఫ్లెక్ట్, మళ్ళీ ఎక్కడి నుంచి దీంట్లోకి రిఫ్లెక్షన్, మళ్ళీ రిఫ్లెక్షన్, మళ్ళీ రిఫ్లెక్షన్,
రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్, మళ్ళీ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్, ఇలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి అది మీకు ఏ విధంగా కనిపిస్తుంది, ఒక లైట్ రే వెళ్ళినా కూడా ఆ లోపల దాని అంతటా అదే, సో లైట్ అనేది దానిలో అదే ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అయిపోయి చాలా బ్రైట్గా మీకు కనిపిస్తుంది. యాక్చువల్లీ దాని లోపల నుంచి బ్రైట్నెస్ రాదు, ఏమవుతుంది, బ్రైట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇట్ ఈస్ డ్యూ టు ద లైట్. ఓకే, సో సింగిల్ లైట్ రే వెళ్ళినా కూడా అది ఏమవుతుంది, దానిలో అదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి అది మనకి బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, దట్ ఈజ్ డ్యూ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ద డైమండ్ విల్ లుక్స్ లైక్ వెరీ బ్రైట్. ఓకే, నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్. సో ఆప్టికల్ ఫైబర్ అనేది మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఆప్టికల్ ఫైబర్ మీరు ఎప్పుడు కూడా రోడ్డు పక్కన ఓఎఫ్సి కేబుల్స్ అనేవి ఉంటాయి, ఎప్పుడైనా చూసారా, ఓఎఫ్సి కేబుల్స్. సో బిఎస్ఎన్ఎల్ ఓఎఫ్సి లేకపోతే ఐడియా ఓఎఫ్సి అలాంటివి కిందన తవ్వి వేస్తూ ఉంటారు, ఎల్లో కలర్లో ఆర్ బ్లాక్ కలర్లో ఉంటాయి, గమనించండి ఎప్పుడన్నా రోడ్డు పక్కన. సో ఓఎఫ్సి మీన్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. సో అవి ఎలా ఉంటాయి, సో వాటిలో లైట్ ట్రాన్స్మిషన్తో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే లైట్ యొక్క స్పీడ్ ఎంతమ్మా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే అన్ని మీటర్లు ఒక్క సెకండ్లో 3 × 10⁸ అంటే 3,00,000 కిలోమీటర్స్, 3,00,000 కిలోమీటర్స్ ఒక్క సెకండ్లో ట్రావెల్ అవుతుంది. సో దట్ ఈజ్ వెరీ స్పీడ్, రైట్. 3,00,000 కిలోమీటర్స్, 3 × 10⁸ అంటే ఏం లేదు, ఇదిగోండి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అన్నాం, అంతేనా. లైట్ యొక్క స్పీడ్ ఎంత, 3 × 10⁸, 3 ఇంటూ ఈ పెన్ను రాయట్లేదు, సో సి వాల్యూ ఎంతమ్మా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో 3 × 10⁸ అంటే 3 పక్కన ఎన్ని జీరోస్ ఉండాలి, 8 జీరోస్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8, అంతేనా. అంటే 1000 మీటర్స్ అయితే, అంటే 1000 మీటర్స్ అయితే కిలోమీటర్ అయ్యా, అంటే 3 జీరోస్ ఇక్కడ తీసేసి నేను ఇక్కడ కిలోమీటర్స్ రాసుకొచ్చా, మీటర్ బదులు. కిలో అంటే 10⁻³ కదా, సో 3 జీరోస్ చెరిపేసాను, కిలో రాసుకున్నాను, కిలోమీటర్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్లో ఎన్ని కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అవుతుంది, 3,00,000 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది. అంటే ఒక సెకండ్లో 3,00,000 కిలోమీటర్స్ అంటే చాలా స్పీడే కదా. అంటే అంత స్పీడ్తో డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. దేంట్లో, ఆప్టికల్ ఫైబర్లో, రైట్. ఆప్టికల్ ఫైబర్ ఇట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద ఆధారపడి ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది పనిచేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో ఇది మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తుంది. ఓకే, సో ఆప్టికల్ ఫైబర్కి పైన క్లాడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, క్లాడింగ్. సో 2 రకాలుగా పిలుస్తాం దీన్ని. సో బయట ఉండేదాన్ని ఏమని పిలుస్తాం, క్లాడ్ అని పిలుస్తాం. ఏంటిది, క్లాడింగ్. సో ఇన్నర్ సైడ్ ఉండేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే కోర్ అని పిలుస్తాం. ఓకే, కోర్ అని పిలుస్తాం. సో మీరు బాగా గమనించినట్లయితే, సో కోర్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఓకే, లోపల ఉండే కోర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్. సో మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, n ఈజ్ మోర్. క్లాడింగ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లెస్. సో ఏమవుతుంది, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. వెన్ లైట్ రే ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఏమవుతుంది, డెన్సర్ టు రేరర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకే, సో ఏం చేస్తామంటే దీని లోపలికే ఇది ఒక హ్యాలోగా ఉంటుంది. సో ఇది ఒక క్యూబే కదా, ఐ మీన్ టు సే ఒక వైరే కదా చూసుకున్నట్టయితే.
దీని లోపలికి లైట్ పంపించేటప్పుడు ఇది మిడిల్ది అనుకుంటే మిడిల్ లైన్ అనుకున్నట్లయితే ఓకే, మిడిల్ లైన్ అనుకున్నట్లయితే దీని లోపలికి లైట్ ఏ విధంగా పంపిస్తామంటే ఇది మిడిల్ అనుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గరికి లైట్ అనేది ట్రావెల్ చేయాలి, పంపించాలి. పంపించేటప్పుడు ఏం చేస్తారు, ఇది బయట నుంచి పంపించేటప్పుడే ఇది డెన్సర్ మీడియం, లోపలికి వెళ్ళేటప్పటికి రేరర్ మీడియం ఉండే విధంగా ఫిక్స్ చేసుకుంటారు. ఓకే, ఓకే, ఇది డెన్సర్ మీడియం, లోపలది రేరర్ మీడియం. పంపించేటప్పుడే ఏం చేస్తారంటే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి ఉండేదలాగా పంపిస్తారు. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉండేలాగా పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇట్ బెండ్స్ ఎవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి ఎవేగా బెండ్ అయ్యి ఈ విధంగా ట్రావెల్ అవుతుంది, ఇలా వెళ్ళింది. సో ఇక్కడ టచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఐ గ్రేటర్ దాన్ సి ఉంటుంది. ఐ గ్రేటర్ దాన్ సి ఉండడం వల్ల ఏమవుతుంది, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. మళ్ళీ ఐ గ్రేటర్ దాన్ సి ఉండడం వల్ల మళ్ళీ సేమ్ మీడియంలోకి ఏమవుతుంది, బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ టచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐ గ్రేటర్ దాన్ సి ఉంటుంది. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అయితే ఏమవుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విల్ టేక్స్ ప్లేస్. అందువల్ల మళ్ళీ ఏమవుతుంది, ఇది బ్యాక్కి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉండే విధంగా లోపలికి పంపిస్తారు కదా. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి అవడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, లైట్ రే మళ్ళీ బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అయ్యి లైట్ ఏమవుతుంది, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అలా ట్రావెల్ అయ్యి అవుట్ సైడ్ని చేరుకుంటుంది. ఎలా చేరుతుంది, సో ఇది లోపలికి వెళ్ళే విధానం. లోపలికి వెళ్ళింది తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్లేస్ అయింది ఇక్కడ. సో ఇవి నార్మల్ అమ్మ. ఓకే, సో బ్యాక్ రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ సి అవడం వల్ల మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మళ్ళీ లైట్ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇలా రిఫ్లెక్షన్ జరిగి ఇంకొక సైడ్ దాకా వెళ్ళి ఇన్ఫర్మేషన్ని బయటికి పంపిస్తుంది. ఓకేనా. సో వన్ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ని అదర్ సైడ్కి మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా బయటికి పంపిస్తున్నాం. ఓకే, సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా డేటాని లైట్తో ట్రాన్స్మిట్ చేసి లైట్ స్పీడ్తో డేటాని పంపించడం జరుగుతుంది. అదే నెట్ స్పీడ్. నెట్ కనెక్షన్ అనేది కొన్నిసార్లు చాలా స్పీడ్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఓకే, అంటే ఇక్కడి నుంచి మీరు అమెరికాకి మెసేజ్ పంపించగలుగుతున్నారు. ఎంత టైం పడుతుంది, సో విత్ ఇన్ మైన్యూట్ సెకండ్స్లోనే ఇక్కడి నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిపోతుంది. ఓకే, బిఎస్ఎన్ఎల్ కేబుల్స్ ద్వారా, లేకపోతే మీరు ఇంటి దగ్గర నెట్ పెడతారు కదా మా పీసీస్, పర్సనల్ కంప్యూటర్స్కి. సో అవన్నీ కూడా దేని మీద ఆధారపడి మనం చేస్తాయి, ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయినా సరే, లేకపోతే ఇక్కడ నుంచి బెంగళూరుకైనా, లేకపోతే న్యూఢిల్లీకి అయినా సరే, దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు దిస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో అంత వేగంగా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ గ్లాస్ స్లాబ్ అనేది ఒకటి ఉంది. గ్లాస్ స్లాబ్కి సంబంధించిన ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.